హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గంగరాజు. వెల్కమ్ టు గంగరాజు స్పిరిచువల్ టాక్స్. ఇప్పుడు మనం రామాయణం చూసుకుంటే రాముడు తల్లిదండ్రుల మాట వినకుండా కాదు నాకు రాజ్యమే కావాలా, నేను అడవులకు పోను, ఆ కష్టాలు నేను అనుభవించలేను, నా వల్ల కాదు అని అని ఉంటే ఇప్పుడు మనకు ఇంత జ్ఞానం వచ్చేదా? రాముడు దేవుడు అయ్యేవాడా? అంత కష్టపడ్డాడు కాబట్టి, అంత నాలెడ్జ్ వచ్చి అంత జ్ఞానంతో, ఓపికతో, సహనంతో రాముడు అడవికి వెళ్ళి అష్ట కష్టాలు పడి యుద్ధం చేసి సీతమ్మవారిని తిరిగి తెచ్చుకొని ధర్మ పరిపాలన చేసి 10,000 సంవత్సరాలు పరిపాలించి దిగ్విజయంగా స్వామి విష్ణు అయ్యాడు. అయితే మహాభారతం చూసుకుంటే ఇప్పుడు మనం మహాభారతం చూసుకుంటే పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. వాళ్ళంతా దుర్మార్గులు. కేవలం రాజ్యం కోసమే, రాజ్య అధికారం కోసమే అధర్మం చేస్తూ బతికేవాళ్ళు. పాండవులు ధర్మం కోసం బతికేవాళ్ళు. వాళ్ళు 100 మంది కదా, మేము 5 మంది కదా, మా వల్ల ఏమవుతుంది, మేమేమి సాగిస్తాం, మాకు బతికేందుకు అనుకుంటే వాళ్ళు ఇంత జ్ఞానాన్ని మనకిచ్చేవాళ్ళ. భగవద్గీత గొప్ప గ్రంథం ప్రపంచానికి వచ్చి ఉండేదా? అన్ని కష్టాలు పడి అంత శ్రమించి బతికి చూపించి ప్రపంచానికి ఒక జ్ఞాన జ్యోతి ఇచ్చింది మన పురాణాలు. అదే ఇప్పుడు చూస్తే, అదే ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఎలా ఉందంటే, మన సమాజంలో మన చుట్టుపక్కల మనలో ఉండేవాళ్ళే చిన్న సమస్యకి పెద్ద సమస్యకి అయ్యో నా వల్ల కాలది, ఈ సమస్య నాకు పెద్దది అనుకొని డిప్రెషన్ అయిపోతున్నారు. కొంతమంది సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే ఎవరైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఈ పురాణాలు మన జీవితంలో అలమర్చుకుంటే మనకు ఒక తెలియని శక్తి వస్తుంది. ఆ శక్తితో మనం ఏమైనా చేయగలుగుతాం. పుట్టుక మన చేతుల్లో లేదు, చావు మన చేతుల్లో లేదు. ఉన్నది ఒకటే జీవితం. ఆ జీవితాన్ని ఎంత అందంగా మలుచుకుంటే మన జీవితం అంత అందంగా ఉంటుంది. కష్టాలు అందరికీ వస్తాయి. ఆ కష్టాలు సుఖాలు లేని మనవడే ఉండడు. కానీ ఆ కష్టాలకి సుఖాలకి అతీతంగా పోవడమే జీవితం. ఒకసారి మనము ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మన ఫ్యామిలీ కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన భార్య కావచ్చు, ఎంత సఫర్ అవుతాడు ఒక్కసారి ఆలోచించండి. దానికని చావు పరిష్కారం కాదు. మన సమాజంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా చిక్కుతుంది. పరిష్కారం లేని సమస్య మన జీవితంలో ఎప్పటికీ లేదు. ప్రతి ఒక్కరికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు మై ఫ్రెండ్స్ and colleagues. Jai Hind, Jai Bharat.